ఇది పెటూనియా అండి, మన పింక్ పర్పులిష్ పింక్ పెటూనియా అనమాట. బ్యూటిఫుల్ ప్లాంట్ మన గార్డెన్లో. మీకు తెలుసు కదా, ట్రంపెట్ల షేప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది యాన్యువల్ ప్లాంట్ అనమాట, అంటే సీజనల్ ప్లాంట్. ఒక్కొక్క దగ్గర 2 years ఉంటుంది, బయేనియల్ అంటే 2 yearsకి బ్రతుకుతుంది. ఒక్కొక్క దగ్గర 1 yearకే ఇది పోతుంది అనమాట. సో మోస్ట్లీ ఎక్కువగా మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా అందమైన పూలు, ఈ పెటూనియా అనమాట. మోస్ట్లీ మనము ఇంటికి తెచ్చేసరికి అది కొన్ని రోజుల తర్వాత పోతుంది. బట్ ఈ ప్లాంట్ మాత్రం మనం సీడ్తో గ్రో చేసామన్నమాట. మనం సీడ్స్ కొనుక్కున్నాం కదా, ఆ సీడ్స్ తోటి గ్రో చేస్తే మంచిగా వచ్చింది. తర్వాత బాగా ఫ్లవర్స్ కూడా బాగా వచ్చింది. మళ్ళీ సీడ్స్ కలెక్ట్ చేయాలనేసి నేను దాన్ని అలాగే వదిలేసాను. అయితే ఇది చాలా పెద్దగా అయిపోయింది, అంటే చిన్న పాట్లో చాలా పెద్దగా అయిపోయి ఏమైపోయిందంటే ఈ మధ్య దీనికి న్యూట్రిషన్స్ సరిగ్గా రావడం లేదు. అలాగా ఇంకేమైపోయిందంటే ఇది సన్లైట్ సరిగ్గా రావడం లేదు. పెటూనియాస్కి చాలా సన్లైట్ కావాలన్నమాట. అంటే డే లాంగ్ బయట పెడితే కూడా, ఎండలో పెడితే కూడా అవి బాగా బ్రతికేస్తాయి అన్నమాట. అటువంటిది ఈ మధ్య ఏమైపోతుందంటే మన సన్ ఏమవుతుందంటే పైన రూఫ్ మీద నుంచి వెళ్ళిపోతుంది, కానీ ఇట్లా సైడ్ నుంచి రావట్లేదు సన్ రైస్. సో దానివల్ల ఈ సన్ రైస్ డైరెక్ట్గా తగలట్లేదు అనమాట మన మొక్కలకి. సో పెటూనియాకి చాలా సన్లైట్ కావాలి కదా, ఇలాగ అయిపోతుంది అనమాట. సన్లైట్ లేక ఇలాగ పేల్ లీవ్స్ అయిపోయాయి. అండ్ ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అవ్వట్లేదు. అండ్ మోరోవర్ ఏంటంటే ప్లాంట్ పొడుగ్గా అయిపోయింది. మనము సీడ్స్ కావాలనేసి ఏం చేసామంటే ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత పించ్ చేయడం మానేసామన్నమాట, సీడ్స్ కావాలని. సో సీడ్స్ కలెక్ట్ చేద్దామని ఉద్దేశంతో అలాగే ఉంచేసాము. లేకపోతే ఏం చేస్తామంటే అవన్నీ కట్ చేసేస్తుంటాం అనమాట. ఎప్పుడెప్పుడు పూలు అయిపోతుంటాయి కదా, దాని స్టెమ్స్ స్టాక్స్ అన్నీ కట్ చేసేస్తాము. అలా కట్ చేయకుండా సీడ్స్ కలెక్ట్ చేద్దామని ఉద్దేశంతో నేను అలాగే ఉంచేసరికి ఇలా పెద్దగా అయిపోయింది. సో ఇంకా ఫ్లవర్స్ రావడం లేదు, బడ్స్ కూడా రావడం లేదు. ఈ వెదర్ కూడా సరిగ్గా సహకరించట్లేదు కూడా. ఈ సీడ్స్ చూడండి ఎలా ఫామ్ అయ్యాయో. అయితే ఈ పెటూనియా ఏంటంటే ఆల్మోస్ట్ పోయే స్థితికి వచ్చిందనమాట. దీన్ని మనం ఎలా రివైవ్ చేయాలి ఈ వీడియోలో చూద్దాము. రివైవ్ చేసి మళ్ళీ దాన్ని ఎలా సీడ్స్ కలెక్ట్ చేస్తాము, సీడ్స్ ఏం చేస్తున్నాము, అలాగే స్టెమ్స్ ఒకవేళ ఉంటే స్టెమ్స్ ఏం చేస్తున్నాము, అలాగే ఈ ప్లాంట్కి దానికి ఏం రివైవ్ చేయడానికి ఏం స్టెప్స్ తీసుకుంటున్నామో అదంతా ఈ వీడియోలో చెప్తాను. ఈ సీడ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా 2-3 ఇలాగే సీడ్ పాడ్స్ ఉన్నాయి, కానీ అన్నిటికంటే హెల్తీగా మాత్రం ఇది వచ్చిందనమాట. ఈ సీడ్ చూడండి, కొంచెం ఇలా ఓపెన్ చేస్తే లోపల చూడండి బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, అవి సీడ్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేస్తాను, అది చూద్దాము ఎన్ని సీడ్స్ వస్తాయో. చాలా చిన్న చుక్కల్లాగా ఉంటాయి అన్నమాట దీని సీడ్స్. ఇది చూడండి వేస్తున్నాను ప్లేట్లో. చూడండి ఇవన్నీ సీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా సీడ్స్. ఇవి మనము కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టము. పౌచెస్ ఉంటాయి కదా, పాలిథిన్ పౌచెస్, దాంట్లో డైరెక్ట్గా వేసుకుంటేనే అవి ఉంటాయి, లేకపోతే అటు ఇటు చిల్లచిదురు అయిపోతాయి అనమాట. పెటూనియా సీడ్ కలెక్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో సీడ్స్. అయితే బ్యూటిఫుల్ సీడ్స్ అని వచ్చాయి. ఇలాగ ఒక 3-4 ఉన్నాయి. అవి సీడ్స్ లేనట్టు కనిపిస్తున్నాయి, కానీ ఎండిపోయినట్టుగా ఉన్నాయి. అయినా కూడా దాంట్లో తీసి చూస్తే సీడ్స్ ఉన్నాయి. సో మనం ఏ సీడ్ పాడు కూడా ఊరికే పాడేయకూడదండి, దాన్ని స్టోర్ చేసుకోవాలి, లేకపోతే భూమిలో వేయాలి. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట. మనకి లేదు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ దాంట్లో సీడ్స్ ఉంటాయి. సో ఈ పెటూనియా సీడ్స్ మనం కలెక్ట్ చేసాం కదా, ఇది పక్కన పెడదాము. ఈ పెటూనియా ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క డైయింగ్ స్టేజ్లో ఉందన్నమాట. అంటే ఇది పోతుంది, రేపో మాపో ఇది పోద్ది అనమాట. దీని రూట్స్ కూడా దగ్గర కాడ ఉంది కదా, అది కూడా ఎక్కువ కదులుతుంది అనమాట. మనము మన బాల్కనీకి అనుకూలంగా మనం ఏం చేస్తామంటే దాన్ని అటు ఇటు తిప్పుతూ ఏమైపోయిందంటే ఇలా రౌండ్గా ఫామ్ అయిపోయింది చెట్టు మొక్క. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం కదిలినా కూడా దాని రూట్స్కి ఎక్కువగా షేక్ అయిపోతున్నాయి అనమాట. అయితే దీనికి కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవాలి, బ్రతికించుకోవాలన్నమాట ఈ మొక్కని. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే స్టెమ్స్ అన్నీ ఉన్నాయి కదా, దాన్ని టోటల్గా ప్రూన్ చేసేస్తున్నాము. ప్రూన్ చేసేసి దాని లీవ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నాము. ఎక్కువ లేతగా ఉన్నవి, ఇంకా దాంట్లో సీడ్స్ లేవు, ఇంకా మొక్కలు కూడా లేవు అన్న వాటిని మనం పడేస్తున్నాము. మళ్ళీ దీంట్లో ఈ సీడ్స్ తీసిన తర్వాత కొన్ని కొమ్మలు గట్టిగా ఉన్నాయి, అవి మాత్రం ఉంచుతున్నాము. సో ఇలాగా ఈ కట్ చేసిన కొమ్మలు ఇలాగ ఉన్నాయన్నమాట, ఈ షేప్లో ఉన్నాయి. కట్ చేసిన తర్వాత దీనికి మనము
కాంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా ఎప్పుడు, అయితే ఇప్పుడు సెల్ఫ్ కంపోస్ట్ కూడా వేస్తుండాలన్నమాట. ఫ్రెష్ ఏదైనా ఉంటుంది కదా లెఫ్ట్ ఓవర్, అలాంటివి కూడా వేస్తే దానికి రోజు రోజుకి దానికి కాంపోస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అలాగే ఈ తోటకూర కాడలు వేస్తున్నాను. ఇవి యాక్చువల్గా కంపోస్ట్లో వేసేస్తాము. సో అది కంపోస్ట్ అయ్యే టైంకి చాలా టైం పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఒక్కొక్క సైడ్ నుంచి చిన్న పాట్స్లో ఇలాంటివి వేసేస్తాం అనమాట. మా దాంట్లో పాట్స్లో స్నేయిల్స్ ఎక్కువ అనమాట, అంటే నత్తగుల్లలు అలాంటివి ఎక్కువ ఉన్నాయి. అవి పైన వేస్తే మల్చింగ్ లాగా చేస్తే ఏమవుతుందంటే బయటికి వచ్చేసి స్నేయిల్స్ తింటాయి అనమాట. అందుకే మేము ఏం చేస్తామంటే మట్టి లోపల మట్టి తీసేసి ఇవన్నీ వేసి మళ్ళీ మట్టి కప్పేస్తాము. సో దాంతో కొంచెం తగ్గుతుంది అనమాట స్నేయిల్స్. సో అలాగే చేసేస్తున్నాము, కొంచెం ట్రీట్మెంట్ అనమాట. స్టెమ్స్ కట్ చేసేస్తాం కదా, దానికి కొంచెం బలం రావాలనేసి. సో అలాగే ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన స్టెమ్స్ ఏం చేస్తామంటే వాటర్ ప్రాపగేషన్ చేస్తామండి. వాటర్ ప్రాపగేషన్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా రూట్స్ ఫామ్ అవుతాయి వాటర్లో. అలాగే రూట్స్ ఫామ్ అయిన తర్వాత సాయిల్లో పెడితే అవి చాలా బాగా గ్రో అవుతాయి. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, నేను పీచ్ హైబిస్కస్ అలాగే పెంచాను. బయట నుంచి కట్ చేసి తీసుకొచ్చాను కొమ్మలు, అవి వాటర్లో పెట్టాను. వారం రోజులు వాటర్లో పెడితే మంచి రూట్స్ ఫామ్ అయ్యాయి. అవి నేను పాట్లో పెట్టాను అనమాట. చిన్న పాటే 4-5 ఇంచెస్ పాట్లోనే మన దగ్గర హైబిస్కస్ ఒక అట్లీస్ట్ 8 feet పెరిగిపోయింది అనమాట. చాలా పైకి వెళ్ళిపోయింది, చాలా ఫ్లవర్స్ కూడా ఇచ్చింది, చాలా ఆకులు కూడా ఇచ్చింది, చాలా బర్డ్స్ కూడా దాంట్లో నెస్ట్స్ కట్టుకున్నాయి అనమాట. సో అందుకే వాటర్ ప్రాపగేషన్ ఫస్ట్ చేసిన తర్వాత అవి సాయిల్లో పెడితే చాలా బాగా గ్రో అవుతాయి అనమాట. అలాగే ఈ పెటూనియా కూడా మనము ఫస్ట్ ఒక కప్లో వాటర్ వేసేసి, ఫ్రెష్ వాటర్, దీంట్లో ఏమి కలపకూడదు, జస్ట్ నార్మల్ వాటర్ పెట్టాలన్నమాట. ఈ వాటర్లో మనము ఈ స్టెమ్స్ పెట్టేసేయాలి. స్టెమ్స్ పెట్టేస్తే అవి కొన్ని రోజులకి రూట్స్ వస్తాయి. హోప్ఫుల్లీ మనము ఈ రూట్స్ కూడా వస్తాయని అనుకుంటున్నాము. అయితే ఈ రోజు మనం కప్లో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేసి స్టెమ్స్ని కడుగుతూ ఉండాలి. స్టెమ్స్కి ఏదైనా స్లైమినెస్ అదన్నీ పేరుకుపోయింది అనుకోండి, అంటే నాచు లాంటిది పెరిగిపోయింది అనుకోండి, అలాంటిది పోతుంది అనమాట. స్టెమ్స్ కూడా కడగాలి. అలాగే వాటర్ను కూడా ఫ్రెష్గా కడిగేసి 2-3 times కడిగేసి మళ్ళీ నీళ్ళు నింపుతూ ఉండాలన్నమాట. అట్లా అయితే రూట్స్ బాగా గ్రో అవుతాయి, అది హెల్తీగా కూడా ఉంటుంది అనమాట ప్లాంట్. సో కొన్ని పక్కన పెట్టేసాము స్టెమ్స్, కొన్ని దాంట్లోనే పాతి పెట్టేస్తున్నాము. ఇంకా మిగతాది మనం సేవ్ చేసిన సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ ఎలా తీస్తామో చూడండి. ఎందుకంటే మనం చేతితో పట్టుకుంటే చేతికి అంటుకుంటూ ఉంటాయి, లేకపోతే కనపడవు, అక్కడెక్కడ పడిపోతుంటాయి కదా. అందుకే నేను ఒక చిన్న పాట్ తీసుకున్నాను. పాట్లో మనం ఏం చేస్తామంటే దీనికి చాలా హోల్స్ ఉన్నాయి, 4 sides కూడా హోల్స్ ఉన్నాయి. దీని లోపల యాజ్ యూజువల్ మనం ఒక బట్ట పెట్టేసి హోల్స్ని కవర్ చేసేస్తాము. సాయిల్ వేసేస్తున్నాను అనమాట. సో ఈ సాయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న టిష్యూ పేపర్ తీసుకున్నాను. టిష్యూ పేపర్ తీసుకొని ఆ పాట్ సైజ్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని కొంచెం వాటర్లో ముంచేసి కొంచెం తడిపాను అనమాట. తడిపిన తర్వాత ఇలాగ స్ట్రైట్గా చేసేసాను. స్ట్రైట్గా చేసేసి మళ్ళీ ఆ ప్లేట్లో సీడ్స్ అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం ఒక దగ్గర ఈక్వల్గా చేసేసి ఈ పేపర్ని దానిపైన ఇలా పెట్టేసాను అనమాట. పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ సీడ్స్ అన్నీ దానికి అంటుకుంటాయి. ఇది ఎలాగో టిష్యూ పేపర్ వాటర్ అంటే పేపర్ బేస్డ్ కాబట్టి, అంటే న్యాచురల్గా ఇదైపోతుంది కాబట్టి, మెన్యూర్ అయిపోతుంది కాబట్టి నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను. సో ఇది డైరెక్ట్గా మనం పాట్లో పెట్టేస్తాం అనమాట. పాట్లో మీరు ఎలాగైనా పెట్టొచ్చు, రివర్స్గా అయినా పెట్టొచ్చు, పైకైనా పెట్టొచ్చు. నేను మాత్రం పైకి పెడుతున్నాను. ఒకవేళ ఏదైనా టిష్యూ పేపర్ హర్డిల్ రాకుండా నేను ఇట్లా రివర్స్లో చేశాను, సీడ్స్ బయటకు ఉండేటట్టుగా. సో ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం మట్టి వేసేసాను అనమాట. ఇప్పుడు కొంచెము నీళ్ళు స్ప్రింకిల్ చేసి, లేకపోతే సన్న స్ప్రే తోటి వేసుకోవాలి నీళ్ళు. ఒక 4-5 days ఇలాగే వేసుకోవాలన్నమాట. మొలకలు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అవి సీడ్లింగ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం అది పెద్దగా అయిన కొద్దీ దాన్ని వేరే వేరే పాట్స్లో మార్చుకోవచ్చు అనమాట. అయితే చాలా సీడ్స్ వచ్చాయి, కానీ అవేంటో మరి సడన్ గా పోయాయి. తర్వాత ఇది ఒక్కటి ఎలా వచ్చిందండి. ఇప్పుడు దాదాపు 4 months అయిపోయింది దాని సీడ్స్ వేసికని. ఇప్పుడు మాత్రం బాగా వచ్చింది. ఇది కొంచెం హెల్దీగా గ్రో అవుతుంది. దీన్ని రీపోర్ట్ చేయాలి.
కాకపోతే ఏంటంటే పేల్ లీవ్స్ వచ్చాయి. ఈ పేల్ లీవ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ గ్రోత్ రావట్లేదు. సో దీన్ని రిపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ రిపోర్ట్కి నేను కంపోస్ట్ వాడుతున్నాను. మనం తయారు చేసిన కంపోస్టే వాడుతున్నాను. ఇంకెక్కువ ఏమి ఫర్టిలైజర్స్ ఏమి వాడట్లేదు. ప్రస్తుతానికి అది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ వేయొచ్చు అని అనుకుంటున్నాను. అయితే ఈ మొక్క తీస్తుంటే వేరంతా చాలా పల్చగా ఉంది, సరిగ్గా గ్రో అవ్వలేదు అనమాట. అయితే ఇప్పుడు జాగ్రత్తగా తీసేసి ఒక పాట్లో మాత్రం వేసేసాను. ఫుల్లీ కంపోస్ట్ ఉన్న పాట్ పెట్టేశాను. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇది కోలుకున్న తర్వాత అప్పుడు ఫర్టిలైజర్ వేద్దామని అనుకుంటున్నాను. ఇలాగే చేయాలి కూడా. వెంటనే ఫర్టిలైజర్స్తో పాటు మొక్కల్ని మనము నాటామనుకోండి చాలా కాలిపోతాయి అన్నమాట, మొక్కలన్నీ కూడా పోతాయి. సో జాగ్రత్తగా దాన్ని చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు ఈ పింక్ పెటూనియాలో ఈ పాట్లో సీడ్స్ చాలా వేసాం కదా మనం ఒక పేపర్ పైన. ఆ సీడ్స్ అన్నీ మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ దానికి జర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుందేమో. అందుకే నేను మళ్ళీ ఆ సీడ్స్ ఉన్న సాయిల్ని ఇదే పాట్లో పైన వేస్తున్నాను అనమాట. మళ్ళీ దాంట్లో వచ్చేస్తే బాగానే ఉంటుంది కదా అనేసి. ఏమో అట్మాస్ఫియర్ బాగుంది అనుకోండి, టెంపరేచర్ అవన్నీ సెట్ అయ్యాయి అనుకుంటే అంటే సీడ్స్ రాని సీడ్స్ బాగా వచ్చేస్తాయి. అందుకే ఈ సీడ్స్ ఉన్న సాయిల్ని కూడా దాని పైన వేసేస్తున్నాను. వేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇప్పుడు డార్క్ కలర్ అయిపోయాయి. హెల్దీగా గ్రో అవుతుంది ప్లాంట్ అయితే.